మీ అందరికీ నా హృదయపూర్వక వందనాలు. చెమ్మగలిగిన దేవుని పిల్లరా, మీ హృదయాలు వెలిగించే మాటతో ఏకోని మీ అద్దెకు వచ్చినాను కనుక మీరు నేను కలిసి ప్రభు మాటలు ధ్యానం చేసుకుందాం. ప్రభు మాటలు ధ్యానం చేసుకోబోయే ముందు రాత్రి కాలం నుంచి మీ కుటుంబంలో మంచి నిద్ర, ఆరోగ్యము, ప్రాణభిక్ష పెట్టాడు. మమ్మల్ని సంఘానికి జ్ఞాపకం చేసుకుని మాకు కూడా ప్రాణభిక్ష పెట్టి ఆరోగ్యమునిచ్చి మన భూమి మీద ఉన్న ప్రతి కుటుంబంలో ఆరోగ్యము, ప్రాణభిక్ష పెట్టి తిరిగి మాటలు వినే భాగ్యం మనందరికి ఇచ్చినందుకు మనందరి ద్వారా మన రక్షకుడు యేసుక్రీస్తు వారి నామంలో మన ఆత్మలకు తండ్రి అయిన దేవుడికి శిరస్సు వంచి వందనాలు, స్తుతులు తెలియజేసుకుంటూ చెమ్మగలిగిన దేవుని పిల్లారా, మరి మన జీవితాలు ఎన్ని మేలులు, ఉపకారాలు చేసిన దేవుడికి చిన్న ఆరాధన చేసుకొని ఈరోజు మన ఆత్మలకు ఆహారంగా ఏ మాటలైతే నియమించాడో వాటిని మనం ధ్యానం చేసుకుందాం. ఆరాధనా స్తుతి ఆరాధనా, ఆరాధనా దైవారాధనా, ఆరాధనా స్తుతి ఆరాధనా, ఆరాధనా దైవారాధనా. చెమ్మగలిగిన దేవుని పిల్లారా, మనం చూడగలిగితే సామెతల గ్రంథము 28వ అధ్యాయము 14వ వచనములో ఒక మాట రాయబడింది. నిత్యము భయము కలిగి ప్రవర్తించువాడు ధన్యుడు, హృదయమును కఠినపరుచుకున్నవాడు కీడులో పడును అని రాయబడింది. దేవుని పిల్లారా, నిత్యము భయము కలిగి ప్రవర్తించువాడు ధన్యుడు అన్నాడు. ఎందుకంటే మనం కూడా చూడండి, పిల్లలు ఉంటారు. పిల్లలు తల్లిదండ్రుల ఎడల, వాళ్ళు చెప్తున్న మాటల ఎడల భయము, గౌరవం అనేది ఉంటే నిత్యము భయము కలిగి ప్రవర్తించు కుమారుడు చక్కగా చదువుకుంటాడు, చెడ్డ మార్గంలో వెళ్ళడు, తల్లిదండ్రులకి కీర్తి తెచ్చే బిడ్డగా ఉంటాడు. దేవుని పిల్లారా, కానీ హృదయాన్ని కఠినపరుచుకున్న కుమారుడు అంటే వాళ్ళు అంతే మాట్లాడుతుంటారులే, అంతే చెప్తారులే, సోది ఏంటి మనం వినేది అనుకున్నవాడు హృదయానికి ఆ మాటల్లో చోటివ్వక హృదయాన్ని కఠినపరుచుకున్నవాడు కీడులో పడును అంటే వర్ధిల్లడు, అన్నీ చెడ్డ పనులు చేస్తుంటాడు. వాటి వలన కుటుంబంలో కలతలు, బాధలు, తల్లిదండ్రులు కన్నీరుంటే దేవుని పిల్లరా. అందుకని ఇక్కడ కూడా దేవుడు ఏం చెప్తున్నాడు, నిత్యము భయము కలిగి ప్రవర్తించువాడు ధన్యుడు అంటే ధన్యుడంటే వాడికి ఇంకా తిరుగులేదు వాడు చేసే పనుల్లో. ఎందుకంటే నిత్యము వాడికి దేవుని యందు భయభక్తులు కలిగి ఉంటాడు గనుక వాడు ఏ చెడ్డ పనులు చేయడానికి ఇష్టపడడు కనుక వాడు అందరి చేత ధన్యుడు అని పిలువబడతాడు. తల్లిదండ్రులేంది, భూమి మీద ఉన్నవారు గారి దేవుడు కూడా వాడిని ధన్యుడని అంటున్నాడు. కానీ హృదయమును కఠినపరుచుకున్నవాడు ఏ మాత్రము దేవుడి మాట వినక కీడులో పడి తన గొయ్యి తనే తీసుకుంటాడని రాయబడింది. దేవుని పిల్లరా, కనుక నిత్యము మీరు దేవుని యందు భయభక్తులు కలిగి పెద్దల ఎడల, తల్లిదండ్రుల ఎడల భయభక్తులు కలిగి ధన్యులుగా మారేవారిగా ఉండాలని, అలాగనే హృదయాన్ని కఠినపరుచుకొని కీడులోకి వెళ్లకుండా ధన్యులుగా మారునట్లు ప్రార్థన చేద్దాం. పరిశుద్ధుడా, జీవము కలిగిన మా పరలోకపు తండ్రి, నయనాని కృప కలిగిన నామానికి వందనాలు తండ్రి. భూమి మీద ఉన్న ప్రతి బిడ్డ కూడా నా తండ్రి నైనా నిత్యము నీ యందు భయము, భక్తి కలిగి ధన్యులుగా మారే భాగ్యము దయచేయమని అడుగుతున్నాం తండ్రి. నీ మాటలు విన్నప్పుడు హృదయాన్ని కఠినపరుచుకొనినైనా కీడులోకి, నరకములోకి బిడ్డలో ప్రవేశించకుండా ప్రతి ఒక్కళ్ళు కూడా నీ యందు భయభక్తులు కలిగి తండ్రి మంచి ప్రవక్తన కలిగిన తండ్రి ధన్యులుగా మారినట్లు భూమి మీద ఉన్న ప్రతి బిడ్డకి మీరు ఏమని అడుగుతూ తండ్రి నైనా ఈ మాటలు వింటున్న ప్రతి కుటుంబాన్ని మీరు ఆశీర్వదించండి తండ్రి, దీవించండి నైనా. బిడ్డలోనైనా ఇదిగో మీ బయటికి వెళుతుండగా రాకపోకలో కృప చెప్పండి, ఆరోగ్యముగా దయచేతండి. ఎవరి కుటుంబంలోనూ అప్పులతోనైనా బాధపడుతుంటే అప్పుల నుంచి బిడ్డలకు విడుదల కలుగు చేసి తండ్రి అప్పులు తీర్చుకునే మార్గాన్ని మీరు దయచేసి ఆ కుటుంబాలను ఆశీర్వదించి సహాయం చేయమని మా రక్షకుడు నీ కుమారుడైన యేసయ్య పరిశుద్ధ నామములో ప్రార్థన అడుగుతున్నాం తండ్రి, ఆమెన్. మీ అందరికీ నా హృదయపూర్వక వందనములు, ధన్యవాదాలు.